గతంలో వీకెండ్లో మాత్రమే కనిపించే రేవ్ పార్టీలు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు విచ్చలవిడిగా సాగిపోతున్నాయి. భాగ్యనగరం శివార్లలో వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని స్పాట్లు కూడా వెలిశాయి. తాజాగా మహేశ్వరంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందడంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. గుంటూరుకు చెందిన ఫెర్టిలైజర్ డీలర్ ఈ పార్టీ ఏర్పాటు చేసినట్టు తేలింది. 7 మహిళలతో డాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేసి మందు విందుతో చిందులు వేస్తూ ఎంజాయ్ చేశారు. అయితే డీజే సౌండ్స్తో హడావిడి చేయడంతో పోలీసులకు సమాచారం అందించారు. సోదాల్లో పెద్ద ఎత్తున మద్యంతో పాటు కెసినో కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. గతంలో వీకెండ్లో మాత్రమే కనిపించే రేవ్ పార్టీలు ఇప్పుడు ఎప్పుడు పడితే అప్పుడు విచ్చలవిడిగా సాగిపోతున్నాయి. భాగ్యనగరం శివార్లలో వీటి కోసం ప్రత్యేకంగా కొన్ని స్పాట్లు కూడా వెలిశాయి. తాజాగా మహేశ్వరంలోని కె చంద్రారెడ్డి రిసార్ట్స్లో రేవ్ పార్టీ జరుగుతున్నట్టు సమాచారం అందడంతో ఎస్ఓటీ పోలీసులు దాడి చేశారు. ఇదే విషయానికి సంబంధించి మహేశ్వరం వద్ద నుంచి మా ప్రతినిధి కిరణ్ లైవ్ లో అందిస్తారు. కిరణ్. మహేశ్వరం పోలీస్ స్టేషన్ పరిధిలోని గట్టుపల్లి గ్రామం అది. అయితే కేసీఆర్ అంటే కె చంద్రశేఖర్ రెడ్డికి సంబంధించిన రిసార్ట్స్ లో చంద్రారెడ్డి రిసార్ట్స్ లో రాత్రి 8 గంటల సమయంలో కొందరు 2 పార్టీలకు సంబంధించిన ఎవరైతే ఉన్నారో వారు ఒక పార్టీ అరేంజ్ చేసుకున్నారు. అందులో కొంతమంది అమ్మాయిలతో మద్యం తాగుతూ కూడా చిందులేస్తున్నారు ఇన్ఫర్మేషన్ వచ్చింది. రాత్రి 8:30 ప్రాంతంలో ఎస్ఓటీ పోలీసులు అలాగే ఎక్కడైతే ఈ పోలీసులు కూడా రైడ్ చేశారు. రైడ్ చేసిన క్రమంలో కొంత లిక్కర్ తో పాటుగా ఎక్కడైతే వీరు ఇంత కూడా పార్టీ చేరుకుంటున్నారో వారికి సంబంధించి కూడా వారిని అదుపులోకి తీసుకుని విచారిస్తారు. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడేందుకు మహేశ్వరం సీఐ వెంకటేష్ గారు వారితో మాట్లాడదాం. ఇది రేవ్ పార్టీ అండి లేదంటే లిక్కర్ పార్టీయా, అసలు ఏం జరిగింది? గుడ్ ఈవినింగ్ అండి. నేను మహేశ్వరం ఇన్స్పెక్టర్ వెంకటేశ్వర్ నా పేరు. అయితే మాకు 8:30 ప్రాంతంలో ఒక పక్కా సమాచారం వచ్చింది. ఇక్కడ మందుపాటితోని పెద్ద ఎత్తున డ్యాన్స్ ప్రోగ్రాం నడుస్తుందనే ఒక సమాచారం మీద ఇక్కడికి వచ్చి కె చంద్రారెడ్డి గార్డెన్కి వచ్చి చెక్ చేయడం జరిగింది. గట్టుపల్లిలో ఉన్నది. వచ్చి చెక్ చేస్తే 2 రూములలో ఒక కొంతమంది వ్యక్తులు మద్యం సేవిస్తూ లేడీస్ కూడా పక్కనే ఉండి డ్యాన్స్ ప్రోగ్రాం చేయడానికి సన్నద్దమవుతున్న క్రమంలోనే మేము పట్టుకోవడం జరిగింది. పట్టుకున్న తర్వాత వాళ్ళని విచారణ చేస్తే వాళ్ళు ఒక రూమ్కి ఎక్సైజ్ పర్మిషన్ ఉంది, ఒక రూమ్కి ఎక్సైజ్ పర్మిషన్ కూడా లేదు. లేకుండానే 2 రూములలో మందు పెట్టేసి ఒక రూమ్లో 11 మెంబర్స్ లేడీస్, ఒక రూమ్లో 9 మెంబర్స్ లేడీస్, మొత్తం టోటల్ 20 మెంబర్స్ లేడీస్ ఉన్నారు. ఒక 56 మెంబర్స్ 2 రూమ్స్ కలిపి ఒక దాంట్లో 26, ఒక దాంట్లో 30, 56 టోటల్ గా 76 మెంబర్స్ లేడీస్ అండ్ జెంట్స్ ఉండి ప్రోగ్రామ్ నడుస్తూ ఉంది. దాంట్లో భాగంగానే ఇమ్మీడియట్లీ వాళ్ళందరినీ తీసుకొని కస్టడీ తీసుకొని విచారణ చేస్తే వేద అగ్రి ఇన్నోవేషన్ అనేది గాజుల రామారంలో ఉన్నది. దానికి సంబంధించినటువంటి తిరుపతి రెడ్డి అతనికి ఒక 25 మెంబర్స్ వాళ్ళ డీలర్లను తీసుకొని పార్టీ స్థాయిని తీసుకురావడం జరిగింది. తీసుకొచ్చి ఇక్కడ పార్టీస్తున్నట్టు మనకి సమాచారం ఉంది. రెండోది రాక్ స్టార్ హైబ్రిడ్ సీడ్స్ అని ఇబ్రహీంపట్నం దగ్గర రామదాస్ పల్లిలో ఉన్నది. దాని సైదారెడ్డి అనేది దాని ఎండి. అతను కూడా ఒక 30 మెంబర్స్ కి పార్టీ ఇవ్వడానికి వాళ్ళ డీలర్లను తీసుకుని వచ్చి మందు పార్టీ ఇస్తూ దాంతో పాటు అమ్మాయిలతో డ్యాన్స్ ప్రోగ్రాం ఏర్పాటు చేయడం జరిగింది. మేము ఇమ్మీడియట్లీ మా స్టాఫ్ మేము అందరం మా డిపార్ట్మెంట్ వచ్చి ఇక్కడ పట్టుకోవడం జరిగింది. దీని ప్రధాన విచారణ చేస్తా ఉన్నాం. పంచనామా అనంతరము సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్య తీసుకోవడం. గాంజాయి కానీ డ్రగ్స్ లాంటివి వాడారు, లేదంటే క్యాసినో కాయిన్స్ కూడా లభ్యమైనట్టు తెలుస్తుంది. అందులో వాస్తవం ఏంటి? అటువంటి క్యాసినో కాయిన్స్ గానీ తర్వాత డ్రగ్స్ గానీ అలాంటిది ఏమీ లేదండి. అటువంటిది ఏం లేదు. మీరు కూడా చూడొచ్చు, ఫ్రీగానే ఉన్నది అంతా, మీరు కూడా చూడొచ్చు. అలాంటిది ఏం లేదు. ఈ మహిళలందరూ ఎక్కడ నుంచి తీసుకొచ్చారు, అసలు ఏమని తీసుకొచ్చారు? కొంతమంది బెంగళూరు అంటున్నారు, ఏపీ నుండి వచ్చిన అంటున్నారు. సో అసలు ఏంటి? అంటే డాన్స్ టీంలు ఉంటాయి కదా, డాన్స్ టీంలుగా ఉంటాయి కదా, ఆ డాన్స్ టీముల్ని వీళ్ళు తీసుకురావడం జరిగింది. సెమిన్యూడ్ గా కండక్ట్ చేస్తున్నారా ప్రోగ్రామ్? ఏంటి మీరు వచ్చిన సమయంలో అసలు ఏంటి, అసలు ఇక్కడ ఉన్న సిచ్యువేషన్ ఏంటి? అసలు మేము వచ్చిన సమయంలోనే ఇక్కడ ఏం చేస్తాం, టేబుల్స్ వేసుకొని మందు కొడతా ఉన్నారు. ఆ అమ్మాయిలు డాన్స్ చేయడానికి ప్రోగ్రామ్ స్టార్ట్ చేయడానికి సన్నద్దమయ్యారు. ఎవరిపైన కేసులు ఫైల్ చేశారు? తర్వాత వారిని రెస్క్యూ హోమ్ తరలించారా? వాళ్ళ మహిళలు ఎంతమంది ఉన్నారు, వారి వివరాలు ఏంటి? ఇప్పుడు మహిళలు ఒక 20 మెంబర్స్ ఉన్నారు. వారిని ఈ పంచనామా అనంతరము రెస్క్యూ హోమ్ కు తరలించడం జరుగుతుంది. ఎవరైతే ఈ 56 మెంబర్స్ ఉన్నారో ఉమెన్స్ తీసేసి వాళ్ళ మీద చట్ట ప్రకారం చర్య తీసుకు. అదేవిధంగా ఈ చంద్రారెడ్డి గార్డెన్ యజమాని మీద కూడా, మేనేజర్ మీద, యజమాని మీద కూడా
చట్ట ప్రకారం చర్య తీసుకోవడం జరుగుతుంది. ఓకే. సో ప్రస్తుతానికి మనము రిసార్ట్స్ చూడొచ్చు. ఇందులో మొత్తంగా ఇటు గాజుల రామారావుకు చెందిన వేదాగ్రి సీడ్స్ కంపెనీ యజమాని మేనేజింగ్ డైరెక్టర్ అయితే ఉన్నారో తిరుపతి రెడ్డితో పాటుగా రాక్ స్టార్ సీడ్స్ కంపెనీ ఎండి సైదారెడ్డి కొందరు అమ్మాయిలతో మందు పార్టీ చేస్తూ డాన్స్ నిర్వహిస్తున్నారని చెప్పి ఎస్ఓటి పోలీసులకు ఇన్ఫర్మేషన్ అందింది. మనం చూడొచ్చండి స్క్రీన్ పైన ఎక్స్క్లూజివ్ ఇన్సైడ్ ఇది రిసార్ట్స్ సంబంధించిన ఇన్సైడ్ గార్డెన్. దీని పక్కనే ఒక లాన్ ఉంది, దానికి సంబంధించి కూడా అక్కడ పార్టీ అరేంజ్ చేస్తూ కూడా వీరందరూ కూడా డాన్స్ చేస్తున్న క్రమంలో పోలీసులు రైడ్ చేశారు. లిక్కర్ పార్టీది, ఎలాంటి గాంజాయి డ్రగ్స్ లభించలేదు. ఎవరైతే మహిళలు ఉన్నారో వారికి రెస్క్యూ హోమ్ తరలిస్తాము. యజమాని పైన కూడా అలాగే ఎవరైతే పార్టీ అరేంజ్ చేశారో లిక్కర్ పార్టీ అరేంజ్ చేసి అమ్మాయిలతో డాన్సులు చేస్తున్నారో వారిపైన కూడా కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని చెప్పి పోలీసులు చెప్తారు. అదే లేటెస్ట్ అప్డేట్. ఓటు స్టూడియో. థ్యాంక్ యూ కిరణ్.